All of you, good evening, my dear students. Today we discuss about 8th class war studies, second unit, land, soil, water, natural vegetation and wildlife resource. కేవలము ఇంపార్టెంట్ బిట్ వైజ్గా మాత్రమే ఎన్ఎంఎంఎస్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఇప్పుడు బిట్లు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇందులో డూ యూ నో అని ఉంది క్లియర్గా. 90% of the world population occupies only 30% of the land area. The remaining 70% of the land is either sparsely populated or uninhabited. ప్రపంచంలో 90% జనాభా కేవలం 30% భూభాగంలో ఉన్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ మంది, అంటే 10% మాత్రమే ఉన్నారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 90% మంది ప్రజలు 30% భూభాగంలో ఉన్నారు. ఒక ఇండియా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇండోనేషియా, జపాను, ఈ చుట్టుపక్కల దేశాలు గుర్తుపెట్టుకుని చాలు. ఎస్పెషల్లీ ఆసియా ఖండంలోనే ఉన్నారు. తర్వాత విషయం ఇది బిట్ వైజ్గా మనం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ రిసోర్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss about land. Land is among the most important natural resource. It covers only but 30% of the total area of the earth's surface and all parts of the small percentage of the not habitable. ఇందులో భూమి పైన కేవలము నేల అనేది 30% మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎంత? 30. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే బిట్లు వస్తాయి చూడండి. ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు వెరైటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్లైమేట్. భూమి వాతావరణ విశిష్ట లక్షణాలు గల తేడాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాగాలలో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంది. దానికి కారణం ఏమిటి? గుర్తుపెట్టుకోండి. ద రఫ్ ట్రోపోగ్రఫీ, steep slopes of the mountains and low laying area susceptible of to water. అంటే కఠినమైనటువంటి స్థలాకృతి అవడం వల్ల పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సాధారణంగా తక్కువ జనాభా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్లెయిన్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఆఫర్ suitable land for agriculture, hence these are the densely populated areas of the world. ఎక్కువగా మైదానాలు ఎక్కడైతే ఉన్నాయో, నదీ లోయలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంటే భూములు వ్యవసాయానికి ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. జనసాంద్రత ఉండే ప్రాంతాలు ఏవి లేనివి అని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా వచ్చి పెట్టు. ల్యాండ్ యూజ్, ల్యాండ్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము. ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్ సచ్ యాజ్ అగ్రికల్చర్, భూమిని వ్యవసాయం కోసము, ఫారెస్ట్రీ అంటే అడవుల పెంపకము, మైనింగ్ గనుల తవ్వకము, బిల్డింగ్ అంటే పరిశ్రమ స్థాపన, అలాగే బిల్డింగ్ హౌసెస్, రోడ్స్ అండ్ సెట్టింగ్ అప్ ద ఇండస్ట్రీస్ అంటే గుర్తుపెట్టుకోండి ఇల్లు నిర్మాణము, అలాగే మైనింగ్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, రోడ్స్ అండ్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీస్. దిస్ కామన్లీ టర్మ్డ్ యాజ్ ల్యాండ్ యూజ్, భూమి వినియోగం అంటారు. ల్యాండ్ యూజ్ అంటే ఏమిటి? రెండోది the use of land is determined by the physical factors such as topography, soil, climate, minerals and availability of water. ఇక్కడ భూమి యొక్క వినియోగం అనేది దేని బేస్ చేసుకుని నిర్ణయించబడుతుంది? వెరీ ఇంపార్టెంట్. భూమి వినియోగం అనేది స్థలాకృతి బట్టి, అలాగే నేల బట్టి, వాతావరణం బట్టి, అలాగే ఖనిజాలు బట్టి, నీటి యొక్క లభ్యతను బట్టి ఇది డిసైడ్ అవుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ల్యాండ్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ అంటు ద బేసిస్ ఆఫ్ ద ఓనర్షిప్ యాజ్ ప్రైవేట్ ల్యాండ్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్. ల్యాండ్ అనేది రెండు రకాలు, ఒకటి ప్రైవేట్ ల్యాండ్, రెండోది కమ్యూనిటీ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. Private land is owned by the individual, various community land is owned by the community for common use like collection of the fodder, fruits, nuts or medicinal herbs. These community lands also called common property resource. మనకి అనేక గ్రామాల్లో పశువుల మేత కానీ, పండ్లు కానీ, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్. ఓకేనా? ఈ బిట్ లెటర్ రావు. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ద ల్యాండ్ రిసోర్స్, మళ్ళీ ఇంపార్టెంట్. భూవనరుల సంరక్షణ ఏ విధంగా చేస్తారు?
Growing population and their ever growing demand has led to a large scale destruction of forest covered and arable land and has created a fear losing this natural resource. పెరుగుతున్నటువంటి జనాభా ఏదైతే ఉందో వారి అవసరాలు అటవీ భూములు వ్యవసాయయోగ్యమైన భూములు విధ్వంసానికి దారితీసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే భూమి అనబడే సహజ వనరులను కోల్పోయే ప్రమాదాన్ని కూడా ఇది సృష్టించింది అనమాట. అయితే దేర్ఫోర్ ద ప్రెజెంట్ రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ మస్ట్ బి చెక్డ్. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతము భూ క్షీణత రేటును తగ్గించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. భూమి యొక్క క్షీణత రేటు తగ్గిపోతుంది. దానికి రీజన్స్ ఏంటి? ఇందులో ఒకటి ఎఫారెస్టేషన్, ల్యాండ్ రిక్లమేషన్, రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ చెక్స్ ఆన్ ద ఓవర్ గ్రేజింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ మెథడ్స్ యూజ్ టు కన్జర్వ్ ల్యాండ్ రిసోర్స్. ఇందులో అడవుల పెంపకం వల్ల, భూసేకరణ వల్ల, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించట, పశువులను అతిగా మేపడం తగ్గించడం వంటి చర్యలు చేపడితే మనం భూ వనరుల్ని పరిరక్షించుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చే బిట్ ఇది మనకి. ఇందులో సాయిల్ అంటే నేలలు లేదా మృత్తికలు. ద థిన్ లేయర్ ఆఫ్ ద గ్రైనరీ సబ్స్టెన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ సాయిల్. భూమి ఉపరితలం పైన కప్పబడి ఉన్నటువంటి సన్నటి మట్టి పొరనే నేల అంటారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ల్యాండ్ ఫార్మ్స్ డిటర్మైన్ ద టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ మేడ్ అప్ ఆర్గానిక్ మ్యాటర్. నేల ఏ విధంగా తయారవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ పదార్థాల ద్వారా, అలాగే మినరల్స్, ఖనిజాల ద్వారా, అలాగే అండ్ వెదరెడ్ రాక్స్ అంటే రూపాంతర శిలల వలన ఇవి ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి. దిస్ హ్యాపెన్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్. వెదరింగ్ మీన్స్ శిలా శైథిల్యము అంటే ఒక పెద్ద రాయి ఉందనుకోండి, అది వాతావరణంలో మార్పుల వల్ల, జంతువులు, మొక్కలు, మానవ చర్యల వల్ల ఆ రాళ్ళు బలహీనమైపోయి పగిలిపోయి మట్టిగా మారితే దాన్ని శిలా శైథిల్యము లేదా వెదరింగ్ అని పిలుస్తారు. ఖచ్చితంగా 1 మార్క్ బిట్టింది. ద రైట్ మిక్స్ ఆఫ్ ద మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేక్ ద సాయిల్ ఫెర్టైల్. మనకి సారవంతమైన నేలలు ఎలా ఏర్పడతాయంటే సేంద్రియ పదార్థాల వల్ల, ఖనిజాల కలయిక వల్ల ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు. మనకు తెలుసు, కొండ మీద వెళ్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు ముక్కలు కింద పడిపోతుంటాయి. దీని మీద బిట్లు వస్తాయి. ఏంటి చూద్దాం. ల్యాండ్ స్లైడ్స్ ఆర్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ ద మాస్ మూమెంట్ ఆఫ్ రాక్. భూమి ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిపినటువంటి భాగాలు అకస్మాత్తుగా విరిగిపడ్డాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి దీనికి రీజన్ ఏంటి? దే ఆఫెన్ టేక్ ప్లేస్ ఇన్ కంజంక్షన్ విత్ ఎర్త్ క్వాక్స్ అంటే భూకంపాలు, ఫ్లడ్స్ వరదలు, అండ్ వాల్కానోస్ అంటే అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సమయంలో ల్యాండ్ స్లైడ్స్ ఫార్మేషన్ అవుతాయి అంటే మనకి భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం అవడం వల్ల. అలాగే ద ఫార్మేషన్ ఆఫ్ ద రివర్ బ్లాక్స్ కెన్ క్యాజ్ హ్యావక్ టు ద సెటిల్మెంట్ డౌన్ స్ట్రీమ్ ఆన్ ఇట్స్ బర్స్టింగ్. మనకి దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండచేలు విరిగిపడి నదీ ప్రవాహాలు కొంతకాలం పాటు ఆగుతాయి. నెక్స్ట్, ఇన్ ద హిల్లీ టెరియన్ ల్యాండ్ సైడ్స్ హ్యావ్ బీన్ ఏ మేజర్ అండ్ వైడ్లీ స్ప్రెడ్ న్యాచురల్ డిజాస్టర్ దట్ ఆఫెన్ స్ట్రైక్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అండ్ ఆక్యుపై ద పొజిషన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. నదీ ప్రవాహాలు ఎక్కడైతే ఉంటాయో నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గర గల లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవిస్తుంది. అందులో కొండ ప్రాంతాలు తరచుగా జన నష్టము అలాగే ఆస్తి నష్టం కూడా కలుగు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ల్యాండ్ స్లైడ్ ఇది ఇంపార్టెంట్. అది ఏ సమయంలో ల్యాండ్ స్లైడ్స్ ఫార్మేషన్ అవుతాయనే విషయం కూడా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్, మిటిగేషన్ మెకానిజం. కొండ చర్యలు, ఉపశమన చర్యలు అని ఇచ్చారు చూడండి ఒకసారి. Hazard mapping to locate areas prone to landslide, hence such as area can be avoided for the building settlement. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడానికి నివారించాలి. ఇల్లు అక్కడ కట్టడానికి అవకాశం లేకుండా చేయాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటెన్షన్ వాల్ టు స్టాప్ ల్యాండ్ ఫ్రమ్ స్లిప్పింగ్. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాల్లో వీటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. అలాగే ఇంక్రీజ్ ఇన్ ద వెజిటేషన్ కవర్ టు అరెస్ట్ ల్యాండ్ స్లైడ్. కొండ చెలు విరిగిపడ్డాన్ని ఆపడానికి చెట్లు అధికంగా పెంచాలి. నెక్స్ట్, ద సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ వర్క్స్ ఆఫ్ ద కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అలాంగ్ విత్ ద రెయిన్ వాటర్ అండ్ స్ప్రింగ్ ఫ్లోస్. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికలు ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలని కంట్రోల్ చేయగలగాలి.
ఇక్కడ పేజ్ నెంబర్ 21 చూడండి ఒకసారి. ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్, మృత్తికలు లేదా నేలలు ఏర్పడడానికి ఏం అవసరము గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డూ యూ నో అని ఉంచండి. ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు మేక్ జస్ట్ 1 సెంటీమీటర్ ఆఫ్ సాయిల్. ఒక మృత్తిక తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద పేరెంట్ రాక్ అండ్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. గుర్తుపెట్టుకోండి, ఈ నేలలు ఏర్పడడానికి కారణం రెండు. ఒకటి మాతృశిల యొక్క స్వభావము, రెండోది క్లైమేట్ ఫ్యాక్టర్ అంటే వాతావరణం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ద టోపోగ్రఫీ, రోల్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ అండ్ టైమ్ టేకెన్ ఫర్ ద కంపోజిషన్ ఆఫ్ ద సాయిల్ ఫార్మేషన్. ఆల్ దీస్ డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. గుర్తుపెట్టుకోండి, స్థలాకృతి, సేంద్రియ పదార్థము, నేల ఏర్పడడానికి పట్టినటువంటి సమయము, ఇవన్నీ కూడా ఇతర కారకాలు. ఇవి ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశాన్ని భిన్నంగా మారిపోతుంటాయి. ఇక్కడ ఒక ఇది చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ సాయిల్ ఫార్మేషన్ అని చెప్పి, సాయిల్ అని చెప్పి పేరెంట్ రాక్, రిలీఫ్, ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ మైక్రో ఆర్గానిజం, క్లైమేట్, టైం అని చెప్పి ఇచ్చారు చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఇది అవసరము. నెక్స్ట్, డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్, నేల క్షీణత, మృత్తికా క్రమశయము లేదా సంరక్షణ పద్ధతులు. ఇది మళ్ళీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సాయిల్ ఎరోషన్ అండ్ డిప్లేషన్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ టు ద రిసోర్స్. మనకి సహజ వనరులకు గల ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి మృత్తికా క్రమక్షయము, రెండోది నేల కోత. సాయిల్ ఎరోషన్ అండ్ డిప్లేషన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బోత్ హ్యూమన్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ లీడ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్స్. ఈ రెండు మానవ కారణాలు అవ్వచ్చు లేదా సహజ కారణాలని అవ్వచ్చు. నేల మృతిక క్రమక్షయానికి కానీ నేల కోతకు గల కారణాలు మనమే, రెండోది సహజంగా కూడా. ఫ్యాక్టర్స్ విచ్ లీడ్ టు డిగ్రేడేషన్ ఆర్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, ఓవర్ యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్, రెయిన్ వాష్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్. గుర్తుపెట్టుకోండి, వర్షపు నీటి ప్రవాహము, కొండ చర్యలు విరిగిపడము, వరదలు వంటి వాటిని కూడా ఇందుకు ఎగ్జాంపుల్గా మనం ఉపయోగించు. అటవీ నిర్మూలన, అలాగే రసాయన ఎరువులు, అలాగే క్రిమిసంహార మందులు ఉపయోగించడం కూడా ఈ నేల యొక్క క్షీణతని అంటే మృతికా క్రమక్షణ ఎరోషన్ కారణం. మనము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనమే రీజన్. నెక్స్ట్, సమ్ మెథడ్స్ ఆఫ్ ద సాయిల్ కన్జర్వేషన్ ఆర్ లిస్టెడ్ లో. ఒకసారి చూడండి, మల్చింగ్, ఈ మృతిక లేదా నేల సంరక్షణ పద్ధతులకు సంబంధించి ఇటువంటి పద్ధతులు ఉపయోగించవచ్చు. ఒకటి మల్చింగ్, మల్ఫింగ్. సో మల్చింగ్, ద బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఈస్ కవర్ విత్ ద లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ స్ట్రా. ఇట్ హెల్ప్స్ రిటైన్ సాయిల్ మాయిశ్చర్. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో పొడవైన గుండ్రని కట్టవలే కట్టినట్టయితే అది నేలలో తేమను పట్టి వస్తుంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి నేల సంరక్షణ పద్ధతి. రెండోది కాంటూర్ బ్యారియర్స్. ఇది స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ బ్యారియర్స్ అలాంగ్ ద కాంటూర్స్. ట్రెంచెస్ ఆర్ మేడ్ ఇన్ ఫ్రంట్ టు బ్యారియర్స్ టు కలెక్ట్ వాటర్. ఇది వాలు ప్రాంతాల్లో అంటే కొండకు వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకి ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు కూడా తవ్వుతారు, గొయ్యిలు. నెక్స్ట్, రాక్ డ్యామ్. రాక్స్ ఆర్ పిల్డ్ అప్ టు స్లో డౌన్ అండ్ ద ఫ్లో వాటర్. దిస్ ప్రివెంట్స్ ద గిల్లీస్ అండ్ ఫర్దర్ సాయిల్ లాస్. రాక్ డ్యామ్ అంటే ఏమిటి? కొండ పై భాగం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి రాళ్ళతో కడతారు. ఇది నష్ట తీవ్రతను మాత్రం తగ్గిస్తుంది. ఖచ్చితంగా వచ్చే బిట్లు ఇవి. నెక్స్ట్, టెర్రస్ ఫార్మింగ్. బ్రాడ్ ఫ్లాట్ స్టెప్స్ ఆర్ టెర్రస్ are made on the step slopes so that flat surface are available to grow crops. They reduce surface runoff and soil erosion. సోపాన వ్యవసాయము లేదా టెర్రస్ ఫార్మింగ్ మెట్లులాగా ఉంటుంది. ఇది ఏటవాలు ప్రాంతాల్లో, కొండకి ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది, అలాగే నేల కోరివేతను కూడా నివారిస్తుంది. నెక్స్ట్, ఇంటర్ క్రాపింగ్ అంటే భిన్న రకాల పంటలు ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తే నీటి ప్రవాహాలని నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్, కాంటూర్ ఫ్లఫింగ్. నెక్స్ట్, షెల్టర్ బెల్ట్స్. ఇన్ ద కోస్టల్ అండ్ డ్రై రీజియన్స్ రోస్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ చెక్ విండ్ మూవ్మెంట్ టు ప్రొటెక్ట్ సాయిల్. ఇది కోస్తా పొడి ప్రాంతాల్లో ఎక్కువగా గాలుల ఉధృతిని తగ్గించడానికి, తద్వారా నేలను సంరక్షించడానికి మొక్కలు వరుసగా నాటుతారు. నెక్స్ట్, వాటర్.
వాటర్ అనేది మనందరికీ తెలిసింది. వాటర్ ఈజ్ ఏ విటల్ రెన్యూబుల్ పునరుత్పాదకమైన సహజ వనరు. అలాగే 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ వాటర్. మూడొంతుల్లో చూడండి, భూమి ఉపరితలం అనేది 4/3 అంటే 3/4 వంతు. 4 వాటాల్లో 3 వాటాలు నీరే ఉంది మనకి. అయితే అందుకే ఇట్ ఈస్ దేర్ ఫోర్ అప్రోప్రియేట్లీ కాల్డ్ వాటర్ ప్లానెట్. జలయుత గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే భూమి, ఎర్త్ని పిలుస్తారు. అలాగే ఇట్ వాజ్ ద ప్రిమిటివ్ ఓషన్స్ దట్ లైఫ్ బిగాన్ ఆల్మోస్ట్ 3.5 మిలియన్, అంటే 350 మిలియన్ సంవత్సరాల పూర్వమే మహాసముద్రాల్లో జీవం అనేది ఉద్భవించింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. అలాగే 2.7% ఫ్రెష్ వాటర్ ఉంది మనకి ప్రపంచవ్యాప్తంగా. అందులో 70% మనకి కేవలము అంటార్టికా, గ్రీన్లాండ్, అలాగే కొన్ని మంచు పలకలు, హిమాలయ నదాల రూపంలో మనకి ఇది ఉంది. నెక్స్ట్ వాటర్ సైకిల్ అంటే మనకు తెలిసిందే. అలాగే డూ యూ నో అని ఉంచండి. డూ యూ నో ఇన్ 1975 ద కన్జంప్షన్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ హ్యూమన్ యూజ్ వాజ్ 3,850 cubic kilometer per year. It soared to more than 6,000 cubic meter per year in the year 2000. 1975 సంవత్సరంలో ఒక మనిషి సగటు నీటి వినియోగం 3,850 క్యూబిక్ కిలోమీటర్ ఇయర్. అది ఇప్పుడు 2000 సంవత్సరానికి 6,000 పెరిగింది, అంటే సగం ఇంచుమించు పెరిగింది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. నీటి లభ్యత సమస్యలు ఎక్కడ ఉన్నాయి? నీటి లభ్యత సమస్యలు ఎక్కడ మనకి? దేర్ ఈజ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ మెనీ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్, మోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఆసియా, సౌత్ ఆసియా, పార్ట్స్ ఆఫ్ ది వెస్టర్న్ యూసియా, నార్త్ వెస్ట్ మెక్సికో, పార్ట్స్ ఆఫ్ ది సౌత్ అమెరికా. ఇవి పూర్తిగా నీటి కొరతని ఎదుర్కొంటున్న సమస్యలు. మరి కన్జర్వేషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్స్, మనము ఏ విధంగా నీటిని సంరక్షించుకుంటాము? Access to clean the adequate water source is a major problem facing the world today. Steps having to taken to conserve the dwindling resource. Even though the water is renewable resource, it is overuse and pollution make it unit of the use. ఎక్కువగా నీరును ఎందుకు మిస్యూజ్ అవుతుందంటే మితిమీరిన వినియోగం ఒకటి, రెండోది కలుషితం చేయడం వల్ల. ఈ రెండు కానీ లేకపోయినట్టయితే రీసెంట్గా మనకి మురుగునీటి నిర్వహణ కరెక్ట్గా లేకపోవడం, అలాగే వ్యవసాయం వల్ల, అలాగే పరిశ్రమ వ్యర్థ పదార్థాలు నీటిలో కలిసిపోవడం వల్ల, నైట్రేట్లు, లోహాలతో, పురుగు మందులతో ఇవి నీటిని కలుషితం అవడం వల్ల కూడా మనకు వచ్చినటువంటి ఇబ్బంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఆర్ నాన్ biodegradable and reach human bodies through the water. Water pollution can be controlled by the treating these effluents suitably before releasing them in water bodies. ఈ రసాయనాలు ఎప్పుడు కూడా జీవ సంబంధమైనటువంటి వ్యర్థాలు ఇవి నీటి ద్వారా మానవ శరీరంలో చేరి పరిసరం నుంచి బయటకు మారడానికి మునిపే ఈ వ్యర్థ శుద్ధి చేయడాన్ని, నీటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది మనకు బిట్లే రావు దీనికి సంబంధించి. నెక్స్ట్ బయోస్పియర్. బయోస్పియర్ అంటే ఏమిటి? న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద నారో జోన్ ఆఫ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, దట్ వై కాల్ బయోస్పియర్. అంటే సహజ వృక్ష సంపద, వన్యప్రాణులన్నీ, శిలావరణము, జలావరణము, వాతావరణంతో సంబంధం కలిగి ఉన్నటువంటివన్నీ కూడా జీవవరణంలో ఒక భాగాలు. అలాగే ఈకో సిస్టమ్, దిస్ ఈజ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ద ఈకో సిస్టమ్. దేనికి సంబంధించింది? ఇన్ ద బయోస్పియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ సర్వైవల్. జీవావరణంలో ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి జీవిస్తూ ఉండడాన్ని పర్యావరణ వ్యవస్థ లేదా ఈకో సిస్టమ్ అని పిలుస్తారు. అలాగే ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేజ్ నెంబర్ 38లో అంతర్జాతీయ సంస్థ CITES అని చూడండి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్. ఇది ఒక సంస్థ ఉంది. ఇది కొన్ని రకాల పక్షులు అలాగే జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అది కష్టంగా ఉంటుంది.